బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పైన పెట్టిన కేసు ఒక చెత్త కేసు అని, ఇది ఫాల్స్ కేసు అని తెలిసినప్పటికీ ఏడాది కాలం వెతికి అన్ని ఫైళ్ళు చూసి పెట్టినామని చెప్పిన కేసులో ఇందులో ఏమీ లేదు. అవినీతి అనేది జరిగితే ఇచ్చినవాడు ఒకటి ఉండాలి, తీసుకునేవాడు ఒకటి ఉండాలి. లేదైనా ఒక నేరం జరిగితే నేరస్తుడు ఒకడు ఉంటాడు, దెబ్బతిన్నవాడు ఒకటి ఉంటాడు, అక్యూజ్డ్ ఒకటి ఉంటాడు, డిసీజ్డ్ ఒకటి ఉంటాడు. లంచం ఇస్తే ఇచ్చినవాడు ఒకటి ఉంటాడు, తీసుకున్నవాడు ఒకటి ఉంటాడు. కానీ ఇందులో ఏది లేదు. సాఫ్గా మంత్రిగా ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి చేసిన కార్యక్రమంలో భాగంగా అది వరుసగా 4 సంవత్సరాలు కొనసాగడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ నేనే ఇచ్చిన ఉత్తర్వులు నేను సంతకం పెట్టి 50 కోట్లు పంపించిన సాగు ఓపెన్గా చెప్పిండు. ఏడాది కాలంగా చెప్తూనే ఉన్నాడు కేటీఆర్ గారు. దాంట్లో పాపం రేవంత్ రెడ్డి బృందం వెతికి ఏడాది పట్టింది వాళ్ళకు తయారు చేయడానికి. ఒక 200 పేజీల కేసు తయారు చేశారు. మీరు హైకోర్టులో వేసిరు, ఇది ఓ చెత్త కేసు, కొట్టేయండి, దీంట్లో ఏమీ లేదు అని చెప్పి. అదే హైకోర్టులో ఏసీబీ 200 పేజీల కేసు రాసి పెట్టింది. రిజర్వ్ ఉంది జడ్జిమెంట్. ఇప్పుడు వాస్తవానికి ఇవాళ రేపు కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది దానిపైన. కానీ హడావుడిగా ఇవాళ ఏసీబీ నోటీస్ ఇచ్చింది, ఇవాళ రండి అని. కారణం ఏంటి అని అంటే గత ఏడాది కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్. ప్రతి సందర్భంలో డిసెంబర్ 9 నుంచి ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో 23 డిసెంబర్ 9 నుంచి 9 నాడు అమలు చేస్తారని దాన్ని ఒక్కొక్కడానికి ఎగ్గొట్టడానికి, కోతలు పెట్టి చేయడానికి ప్రతిసారి ఏదైతే డైవర్షన్ చేస్తున్నాడో అదే దాంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా విషయంలో ఏదైతే రైతుల్ని మోసం చేసిండో, ద్రోహం చేసిండో, రేవంత్ రెడ్డి దగా చేసిండో దాని మీద చర్చ వస్తుంది. ప్రజలు బాగా వ్యతిరేకంగా మాట్లాడతారు మీడియాలో, సోషల్ మీడియాలో. దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ హడావుడిగా ఒక నోటీస్ ఇప్పించారు ఏసీబీతో. అయినప్పటికీ కేటీఆర్ గారు ఒక ఉత్తరం రాసి తప్పించుకోవచ్చు. కేసు కోర్టులో పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉంది కాబట్టి దాని తర్వాత నేను వస్తాను ఉత్తరం రాయొచ్చు. అప్పటిదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్లే ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు. అరెస్ట్ చేయలేరు మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈరోజు అదే ఆఫీస్కి వాళ్ళు పిలిచిన ఆఫీస్కి వెళ్ళిండ్రు. వాళ్ళు ఏసీపీ గారు వచ్చి రిక్వెస్ట్ చేసిండ్రు ఇంటికి వచ్చి, సార్ మీ నాయకులు చాలామంది వస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది ఇట్లా అని చెప్తే, ఏ నాయకులు రారు నా వెనకాల, నేను ఒక్కరిని వస్తా, మీరే ఎస్కార్ట్ పెట్టి తీసుకొని పోండి, నాకు అభ్యంతరం లేదు, నా లాయర్లతో కలిసి వస్తున్నా, నా కారులో ఒకటే కారు అలో చేస్తామని చెప్పారు. ఓకే, మా నాయకులు ఎవరిని తీసుకురాను, నేను నా లాయర్ మాత్రమే వస్తారు అని చెప్పి ఇక్కడ ఏసీపీ గారికి ఇంట్లో చెప్పే వారితో పాటు బయలుదేరారు. ఇప్పుడు పోయిన తర్వాత ఏసీబీ ఆఫీస్ ముందట బయట ఆపేసారు. ఇప్పటికి దాదాపు అర్ధగంట అవుతుంది. అర్ధగంట నుంచి బయట కారులోనే కూర్చోబెట్టాను లాయర్లను వద్దు అనే సాకుతోని. ఎందుకు భయపడుతున్నారు లాయర్లను చూసి రేవంత్ రెడ్డి? ఎందుకు భయం అవుతుంది నీకు? ఇందులో ఒక దొంగ వేషం ఉంది. మొన్న మా పట్న నరేంద్ర రెడ్డి గారిని లగచర్ల కేసులు ఏదైతే పద్ధతుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి వారు చెప్పని మాటలన్నీ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ విచారణలో నేనే ప్లాన్ చేసినా, మొత్తం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాసి కోర్టులో సమర్పించిండ్రో మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుందని నాకు అనుమానం ఉంది. పోలీసుల మీద మాకు విశ్వాసం పోతుంది. రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది, ఇక్కడ భారత రాజ్యాంగం చట్టాలు అమలు కావడం లేదు, అందుకే నేను లాయర్లను తీసుకొని వస్తాను ముందే చెప్పి తీసుకొని పోయాను. ఇవాళ లాయర్లు వద్దు అనే పేరు మీద కేటీఆర్ గారిని హాఫ్ అన్ అవర్ పైన ఇప్పటికీ అర్ధగంట నుంచి వెళ్ళి బయట రోడ్డు మీద నిలబెట్టి సతాయిస్తూ ఉన్నారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి కొద్ది రోజులు సతాయించి ఏదో ఆనందం పొందడానికి, ఒక రాక్షస ఆనందం. జనరల్గా మన సినిమాలో చూపిస్తుంటారు, ఎవరైనా ఒకరు బాగా హింస పడుతుంటే విలన్ సంతోషపడుతుంటాడు, నవ్వుతుంటాడు. గా ప్రహసనం జరుగుతుంది తప్ప ఇంట్లో కేసులో ఏమీ లేదన్న సంగతి అందరికీ కూడా తెలుసు. సేమ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన చెప్పని మాటలు చెప్పినట్టు రాసి మీడియాకు లీకులు ఇచ్చి కోర్టులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఏదైతే చేసిండ్రో ఇందులో కూడా నేను చెప్పినట్టుగా మీరు రాసే అవకాశం ఉంది కాబట్టి నేను లాయర్ని తీసుకొని వస్తున్నాను చెప్పండి. లాయర్ని తీసుకుపోయే హక్కు ఉంది తప్పకుండా.
లేదు అని అంటే లాయర్ని అలో చేస్తలేరు అంటే మీరు ఏదో దొంగ వేషం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పినవి మీరు చెప్పి కోర్టులో రాసి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు భయం మీకు? విచారణ పారదర్శకంగా చేయదలుచుకుంటే ఒక లాయర్ సమక్షంలో చేస్తే మీకు వచ్చిన నష్టమేంది? రికార్డ్ చేయండి, మొత్తం టోటల్గా వీడియో రికార్డ్ చేయండి. మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారు, కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తున్నారు, లాయర్ మధ్యన వచ్చేమని మిమ్మల్ని ఏమైనా అడ్డంకున్నాడా, ఇబ్బంది పెట్టిండా, విచారణ చేయండి. మొత్తం వీడియో రికార్డ్ చేసి కోర్టు ముందు పెట్టండి. రేపు మాకేం అభ్యంతరం లేదు, ఉన్నట్టుగా జరిగితే మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు దొంగ రాతలు, తప్పుడు రాతలు మా వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో మీరు అయితే రాసి లీకులు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు సమాచారం ఇస్తున్నారో ప్రజల కోట్లకు, మేము అది జరగొద్దనే ఇవాళ మా కేటీఆర్ గారు న్యాయవాదులను తీసుకొని వెళ్ళిండు. ఇప్పటికి కూడా ఇంకా బయటనే రోడ్డు మీద నిలబెట్టినారు. ఇది చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, భారత రాజ్యాంగం పైన విశ్వాసం ఉన్న పౌరుడిగా కేటీఆర్ గారు విచారణకు సహకరిస్తూ వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు న్యాయవాదులను అలో చేయకపోవడం అనేది ఇది తప్పకుండా పోలీసుల తప్పుడు ఉద్దేశాలకి సంకేతం. ఇది కేవలం పోలీసులు విచారణ పారదర్శకంగా చేయడం లేదు, ఐఓ ఎవరైతే ఉన్నారో ఆయన సొంతంగా విచారణ చేయడం లేదు, బయట నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అనే దానికి ఉదాహరణ. ఎందుకు అంటే బయట వాళ్ళకు ఒక బాస్ ఉంటాడు, ఆయన దొరకాలి. ఇప్పుడు ఆయన దొరికి ఆయన ఏం చెప్తే అది చేస్తారు. ఆయన అలో చేయమంటే చేస్తారు, లేదనంటే మేము చెయ్యము అని చెప్తారు. చెప్పి కావాలని కేటీఆర్ గారే మమ్మల్ని ఇబ్బంది పెట్టిండని చెప్పి కూడా దుర్మార్గమైన ప్రచారం చేసే అవకాశం ఉంది. వీళ్ళు అంత దొంగల రాజ్యం నడుస్తుంది ఇక్కడ. భారత రాజ్యాంగం నడవడం లేదు, భారత చట్టాలు నడవడం లేదు, పాత ఐపీసీలు సిఆర్పీసీలు నడవడం లేదు, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ నడవడం లేదు. కేవలం ఇక్కడ రేవంత్ రాజ్యాంగాన్ని అమలు చేసే కొద్దిమంది పోలీస్ అధికారులు, రేవంత్ తాబేదారులు కొద్దిమంది తయారైనరు. ఇది వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు. జాగ్రత్త. ఇప్పటికైనా మీరు అప్పటికి మేము రిటైర్ అవుతాం, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికి కూడా మేము ఉండం కదా అని అనుకుంటున్నారేమో. మీ ఆలోచనలు తప్పు. తప్పకుండా మీరు ఇవాళ చేస్తున్న నేరం, చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్ట ప్రకారం నడవకుండా మీకు లేని అధికారాలు తీసుకొని చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కొంతమంది అధికారులు. తప్పకుండా వీళ్ళకు కూడా రాబోయే రోజుల్లో సరిపోయే పద్ధతుల్లో ఉంటుంది, అందులో సందేహం లేదు. చట్ట ప్రకారమే చర్యలు జరుగుతాయి. తర్వాత కూడా ఇవాళ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు, పోలీస్ అధికారులు ఎవరైనా మీ సొంతంగా పనిచేయండి. రాజ్యాంగం చట్టం మీకు ఏదైతే అధికారాలు ఇచ్చిందో దాని మేరకు పనిచేయాలి. కానీ పై వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో పనిచేస్తే పైవాడికి ఈ టర్మే ఆఖరా, మళ్ళీ జీవితంలో వీళ్ళని మీరు అధికారంలో చూడలేరు. ఇక సాధ్యం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారే ఉంటారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తేనే మంచిది. మీరు ఎవరైనా సరే, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది, చట్ట ప్రకారం మీకున్న అధికారాల ప్రకారమే పనిచేయండి. ఇవాళ నుండి రేపు బయట ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేయకండి. అది మంచిది కాదు ఎవరికి కూడా. పోలీస్ వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం పోయే ఒక పరిస్థితులు వస్తూ ఉన్నాయి మీరు చేసే పని వల్ల, కొద్దిమంది పైన ఉన్న అధికారులు చేసే పని వల్ల. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఏదైతే మీ నోటీసును గౌరవించి ఆఫీస్కి వచ్చిండో, కేటీఆర్ గారిని లాయర్లతో సహా వెంటనే అనుమతించాలి. మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు ఎన్ని అడుగుతారో, ఎంతసేపు అడుగుతారో అడగండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇటువంటి చర్యలు, అప్రజాస్వామిక చర్యలు ఏదైతే ఉన్నాయో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పక్కన హైకోర్టులో ఇష్యూ ఉండగా ఈడీ కూడా దూకుడు పెంచింది. రేపు ఈడీ ఇవాళ ఏసీ ఎట్లా వస్తున్నారు? ఇది అంతా ఒక పథకం ప్రకారం చోటే బాయ్ బడే బాయ్ బదులుకొని చేస్తున్నారు, అందులో సందేహం ఏం లేదు. ఈ చోటే బాయ్లు బడే బాయ్లు కేసీఆర్ గారిని ఏమి చేయలేరు, కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. మా పోరాట పటిమని ఇంకా పెంచుతారు తప్ప ఇంతకు మించి ఏమి కాదు.